కాదు, మాటకు ముందు మాట వెనకాల ఏ లంజా నీ క్యాస్ట్ ఏంది లంజా, క్యాస్ట్ ఏంది లంజా అంటే మా క్యాస్ట్ బల్జోలం మేము. ఓకేనా? ఇప్పుడు ఏం బిక్కుంటావురా? బల్జోలం మేము. ఇప్పుడు నా క్యాస్ట్ తెలుసు కదా, ఏం బిక్కుంటావు? ఏం చేయాలి ఇప్పుడు? ఒకటి చెప్తాయి, నువ్వు మనుషులంతా ఒకటే. క్యాస్ట్లు గీస్ట్లు ఇవన్నీ ఎందుకు వస్తాయి మధ్యలో? నా క్యాస్ట్తో నీకేం పని రా ఎవడెక్కబ్బాలి నా క్యాస్ట్తో? మొగుడు లేడు, క్యాస్ట్ ఏంది లంజా అంటున్నావు. ఏ నేను లంజరి కాల్ చేస్తే చూసినావురా నువ్వు? కొజ్జా నా కొడకల్లారా, మళ్ళా నన్ను లంజా అంటారు, నన్ను లంజా అంటున్నారు. సరే, మొగుడు లేడు, లంజని నేను. ఓకే, మీ ఇంటి దగ్గర మీ పిల్లలు లేవి, మీరేమో ఇక్కడికి వచ్చుండారు కదా, మీరు ఉత్తమ పతివ్రతలు కదా మీరు. మీ ఇంటి దగ్గర మీ ఆడవాళ్ళు ఎంతమందితో పోతున్నారు మీరు చూసినారా? ఫస్ట్ అది చూసుకోండి. ఓకేనా? అది చూసుకొని మళ్ళీ ఇంకొక ఆడదాన్ని ఇక్కడుండే ఆడవాళ్ళని అనండి. ఓకేనా? మాటకు ముందు మాట వెనక లంజరికాలా చేసుకుంటారో ఏమైనా చేసుకుంటారు. మీకెందుకురా? మీకెందుకు అసలు? మీ గుద్దలు మీరు కడుక్కోండి ఫస్ట్. ఓకేనా? మీ గుద్దలు మీరు కడుక్కోండి. ఇండ్ల దగ్గర మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లల్ని చూసుకోండి. మీ పిల్లలు, మీ లవర్లు ఎంతమందితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్లు చూసుకోండి, వాళ్ళ వ్యవహారాలు చూసుకోండి. అంతేనా? మీ భార్యలు అంటే మీకు ఎలా ఉంటుందో నన్ను అంటే కూడా నాకు అలాగే ఉంటుంది. సరేనా? నాకెవ్వరు లేరు అనుకోవద్దండి, నాకు కూడా నేను సర్కిల్ లేదనుకోవద్దండి, నాకు కూడా సర్కిల్ ఉంది. ఓకేనా? ఏదో మాటకు ముందు మాట వెనకాల లంజా నీ పెళ్ళాన్నా లేకపోతే నీదేమైనా ఇదన్నానా? కొజ్జా నా కొడకల్లా క్యాస్ట్. నా క్యాస్ట్తో ఏం పనిరా మీకు? మాటకు ముందు నా క్యాస్టే. ఎంత మాట్లాడకూడదు, ఎంత వదిలేద్దామన్నా కూడా ఏదో ఒక రామాయణం వస్తూ ఉంటుంది, ఏదో ఒక విధంగా వస్తూ ఉంటారు. కామెంట్లు ఆపేసినా వస్తారు, అది ఎట్టొస్తున్నారో తెలీదు. ఇన్బాక్స్లో నుంచి వస్తారు, వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని దండోరా వేసుకుంటున్నారు నా గురించే పురాణాలు. ఏమంత మొత్తిచ్చినా నేను? మాటకు ముందు మాట వెనకాల నాదే పట్టుకొని ఆడుతూ ఉంటారు ఎంతసేపు. టిక్టాక్లు చేస్తోంది, వీడియోలు పెట్టింది, అలా చేసింది ఇలా చేసింది, దాని క్యాస్ట్ ఏంది, మాలా మాదిగిది, ఏమిది? నా క్యాస్ట్తో నీకేం పనిరా? క్యాస్ట్ ఫస్ట్ నీ క్యాస్ట్ ఏంది? నన్ను అడుగుతున్నావు కదా, నీ క్యాస్ట్ ఏందో చెప్పు, మర్యాదగా ఇన్బాక్స్లో పెట్టు. నీ క్యాస్ట్ ఏందో చెప్పు. క్యాస్ట్ల గురించి ఎందుకు వస్తుంది అసలు? కులం గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? మనుషులంతా ఒకటే. ఓకేనా? డాక్టర్ చూడంట క్యాస్ట్లు, మీరు ఎందుకు చూస్తారు క్యాస్ట్లో? కొజ్జాలాగే ఎగురుతుంది. అలా నేను ఎలా అయినా ఎగురుతా, నీకేం రా నొప్పి? నేను ఎలా అయినా ఎగురుతా, నీకేం బాధ? ఫస్ట్ మీ ఇళ్ళ దగ్గర మీ భార్యల్ని, మీ లవర్ని, మీ అమ్మ నాన్నల్ని చూసుకోండి ఫస్ట్. ఓకేనా? మళ్ళా రండి ఇంకొకరిని వేలెత్తి మాట్లాడేదానికి. నన్ను ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఊరికే ఎంతసేపు నా మీద పడి మాట్లాడుతూ ఉంటారు. మాటకు ముందు బిల్డప్ వేరే, ఫేక్ ఐడీలు, బొచ్చులో ఫేక్ ఐడీలు. ఏం చేయాలి ఫేక్ ఐడీలు ఉంటే? ఫేస్బుక్లో పెడితే, ఇన్స్టాగ్రామ్లో పెడితే నేనేం చేయాలి దానికి? అన్నీ చూస్తున్నా, ఏం చేయాలి? పెట్టుకొని లుచ్చా నా కొడుకులు, బేకారు ముండలు అలాగే పెట్టుకుంటారు. ఓకేనా? పెట్టుకొని నేనేం చేయాలి దానికి? మీకు అంత వగుంటే వెళ్ళి అడగండి వాళ్ళని, అంతే తప్ప ఊరికేందో నాకు వచ్చి కంప్లైంట్ చేయొద్దండి. అలా చేసినారు, ఇలా పెట్టినారు, అలా చేసినారు, మేమేమే చేయరా అనేసి. ఏం చేయాలి? నాకేం అవసరంలా, నాకు ఆ ఫేక్ ఐడీలతో అవసరమే లేదు. ఓకేనా? ట్రోలింగ్స్తో నాకు అవసరమే లేదు. ఏమైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్. మీకు కూడా నచ్చితే మీరు లైకులు కొట్టండి, లేదంటే వదిలేయండి. మాటకు ముందు ఈ క్యాస్ట్ల గురించి ఇప్పుడు 100 సార్లు వచ్చినాయి కామెంట్స్లో. ఏ పొద్దుైనా అడిగినానా? ఏ పొద్దుైనా మిమ్మల్ని ఏమైనా నిలదీసి మాట్లాడినానా? ఈసారి కానీ నాకు బ్యాడ్ కామెంట్ పెట్టాలి, ఆ కామెంట్ని తీసి మరీ ఆ ఐడితో సహా పెట్టి తిడతా, చెప్పుతూనే కొడతా. ఇంకోసారి పెట్టినారంటే ఏం గమ్మునుండాననేసి రెచ్చిపోతున్నారే అమ్మా.